హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ మహావంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ వచ్చి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. సముద్ర స్నానాలు ఎందుకు చేస్తారో తెలుసా? సముద్ర స్నానాలు ఎందుకు చేస్తారో వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శరీరం మీద ఉండే స్వేద గ్రంథులు రోమాల వల్ల మూసుకొని ఉంటాయి. ప్రతినిత్యం మనం శరీరాన్ని ఆ స్వేద గ్రంథులు పూర్తిగా తెరుచుకోబడవు. ఆ కారణంగా ప్రాచీనులు వైద్యపరమైన ఒక నిర్ణయాన్ని చేస్తూ ప్రతి వ్యక్తి ఏడాదిలో 4 సార్లు సముద్ర స్నానం చేయాలని ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు. అందుకే ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం పూర్ణిమల్లో సముద్ర స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. అయితే ఇలా స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న అనవసర పదార్థం స్వేద రూపంగా బయటికి విసర్జింపబడుతుంది. కాబట్టి సముద్ర స్నానం అనేది ఆధ్యాత్మికంగానే కాకుండా వైద్యపరంగా కూడా ఏర్పాటు చేయబడింది. ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ 4 మాసాల్లో వచ్చే పూర్ణిమ నాడు సముద్ర స్నానాన్ని చేయాలని శాస్త్రం చెబుతున్న మాట. ఈ 4ంటిని వ్యాస పూర్ణిమ ఉత్సవాలుగా అందుకే చెప్పారు. సముద్ర స్నానం అంటే పూర్తిగా శరీరాన్ని శిరోజాలతో సహా సముద్రంలో ముంచి స్నానం చేయడం అన్నమాట. అలా చేస్తే శరీరంలోని రోమకూపాలు తెరుచుకుని శరీరంలో అనవసరమైన ఉండే స్వేదం మొదలైన వ్యర్థ పదార్థాలు బయటికి నెట్టబడతాయి. అదీ కాక శరీరానికి తగినంత ఉప్పదనం పట్టే కారణంగా చర్మ వ్యాధులు దరిచేరవు. ఏ హాని కలిగించే రోగక్రిములు శరీరానికి బహిరంగ భాగంలో ఉన్నాయో అవన్నీ ఈ సముద్ర జలంలోనే ఉప్పదనం కారణంగా పూర్తిగా మరణించి శరీరానికి సౌఖ్యాన్ని చేకూరుస్తాయి. అలాగే సముద్ర స్నానం పుణ్యం. మన దేశంలోని పవిత్ర గంగా నది సహా అన్ని పుణ్య నదులుగా సముద్రంలోనే కలుస్తాయి. గంగా నది బంగాళాఖాతంలో కలుస్తుంది. అందువలన అది తప్పితే మిగతా సముద్రాలలో స్నానం చేస్తే పుణ్యం దక్కదని అనుకోనక్కర్లేదు. ఈ ప్రపంచంలోని సముద్రాలన్నీ ఎక్కడో ఒక చోట ఒకదానితో ఒకటి కలిసి ఉండేవే. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మాత్రమే కాకుండా పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మొదలైన సముద్రాలు ప్రపంచంలో ఏదో ఒక చోట కలుస్తూనే ఉన్నాయి. అలాగే నదులన్నీ కూడా ఆ ప్రాంతాన ఉన్న సముద్రాలలో కలుస్తున్నాయి. అందువలననే సముద్ర స్నానం ఉత్తమమైన పుణ్యఫలాలు ఇస్తుందని, విశిష్టత కలిగినదని చెప్తారు. సముద్ర స్నానం వలన గంగలో స్నానం చేసినందువలన కలిగే పుణ్యం తప్పక లభిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.